హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ 7:30 అయ్యిందండి ఇప్పుడు టైము. ఇప్పుడే వచ్చానన్నమాట ఫామ్కి. సో వచ్చి ఏదైతే ఫీడ్ ఇవ్వాలి కదా, ఇద్దాము అని చెప్పేసి ఓపెన్ చేస్తూ ఉంటే నాకైతే బ్లూ కోయి గప్పీస్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంక్లో అయితే చిన్న చిన్న బేబీస్ అయితే తిరగటం చూశానండి. ఎప్పుడైతే మనం లాస్ట్ టైం వీడియో చేసామో బ్లూ కోయి ప్రైస్ పెట్టింది అన్నప్పుడు నేను ఒక మాట చెప్పడం జరిగిందండి. ఒక ఫీమేల్ అయితే అడల్ట్ రావడం జరిగింది, ఇంకో ఫీమేల్ అయితే సెమీ అడల్ట్ రావడం జరిగింది అని చెప్పి తెప్పించినప్పుడే. సో అందులో అయితే ఒక ఫీమేల్ అనేటివి ఏదైతే 15 డేస్ బ్యాక్ మనకి బేబీస్ని ఇవ్వడం జరిగింది. అవి దాని గురించి వీడియో కూడా చేయడం జరిగిందండి. అది ఇంకా ఎవరైనా చూడలేదు అంటే కనుక ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇప్పుడైతే నాకు రెండో ఫీమేల్ అనేది మనకి బేబీస్ని ఇచ్చిందండి. ఆ బేబీస్ని ఎలా తీస్తున్నాను, అలాగే ఈ బేబీస్ని వేరే ట్యాంక్లోకి ఎలా షిఫ్ట్ చేస్తున్నాను అనే దాని గురించి అయితే ఈ వీడియో ఉండబోతుంది. సో ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో స్ట్రెయిన్స్ మన దగ్గర గ్రోత్ అవుతున్నాయండి. కాకపోతే బ్లూ కోయి అనేటిది వెంటనే బేబీస్ని పెట్టిందండి, అందుకనే దీన్నే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా సీత్రూ కోయి కావచ్చు, పింక్ ఫైర్ కావచ్చు, రెడ్ టాక్సిడో కావచ్చు, ఫుల్ గోల్డ్ కావచ్చు, ఇలా ఏదైతే ప్రైస్ని ఇచ్చాయండి అన్నీ కూడా వాటి మీద కూడా వీడియోస్ రాబోతున్నాయి. సో వాటన్నిటిని కూడా మీరు రాబోయే కాలంలో కూడా చూడొచ్చు అనమాట. సో చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక్కొక్క ఫ్రైని నీట్గా ఏదైతే మనకి మొయినా నెట్ అనేది ఉంటుందండి, ఆ నెట్ చాలామంది ఓన్లీ మొయినాని కలెక్ట్ చేసుకోవడానికే అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. అలాంటిది ఏమి ఉండదండి. మీరు ఫ్రైస్ని కూడా నీట్గా తీసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి ఈ మొయినా నెట్ అనేది. మనం మొయినాతో పాటుగా మొయినా నెట్ కూడా మనం కాంబోగా ఇస్తూ ఉంటామండి. సో అదే ఈ నెట్ అనమాట. సో ఒక్కొక్క ఫ్రైని నేను నీట్గా మొత్తం చెక్ చేసి తీస్తూ ఉన్నాను అనమాట. సో ఫ్రిడ్జ్ కంటైనర్ అనేది కొంచెం పెద్దది అయిపోయిందండి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నన్ను తిప్పుతూ ఉన్నాయన్నమాట ఈ ఫ్రైస్ అనేవి. ఎడ్జెస్లో ఎక్కువగా ఉంటాయండి. అలాగే మీరు గమనించినట్లయితే 15 డేస్ బ్యాక్ మనకి బేబీస్ పెట్టినవి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయో చూడండి. మనం లాస్ట్ ఫ్రైస్ పెట్టాయి అని చెప్పి వీడియో తీసినప్పుడు కూడా మీకు చూపించాను అనమాట ఎంత గ్రోత్ వచ్చింది అని. ఇప్పుడైతే నియర్లీ కలర్ కూడా క్లియర్గా విజిబుల్ అవుతుంది. మేల్ ఏంటి, ఫీమేల్ ఏంటి అనేది కూడా విజిబుల్ అవుతుంది. అలాగే నేను చిన్న ఏదైతే సెకండ్ బ్యాచ్ని తీస్తున్నానో ఫస్ట్ బ్యాచ్ని ఎందుకు తీయట్లేదు అంటే కనుక, ఫస్ట్ బ్యాచ్ని ఏదైతే ఉందో నేను నీట్గా మళ్ళీ బ్రీడ్ చేస్తానన్నమాట. సెకండ్ బ్యాచ్ ఏదైతే వస్తుందో వాటిని నేను సేల్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యానమాట. అందుకనే వాటిని అదే ట్యాంక్లో పెట్టానండి. అవి ఎప్పుడైతే కొంచెం పెద్దవి అవుతాయో పేరెంట్స్తో పాటు నేను బ్రీడింగ్కి పెట్టేస్తాను. అప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ అనేది ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఈలోపు ఏదైతే సెకండ్ బ్యాచ్ రెడీ అయిపోతుంది కాబట్టి అవి నేను సేల్కి ఇచ్చేస్తాను అనమాట. సో మీరు చూడొచ్చండి ఎంత పెద్ద గ్రోతింగ్ అనేది, ఎంత ఫాస్ట్ గ్రోతింగ్ అనేది వచ్చింది అనేసి మీరు చూడొచ్చు. క్లియర్గా ఇప్పుడిప్పుడే కలర్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో ఒక పూట మొయినా, ఒక పూట డ్రై ఫుడ్ మనం వేసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ అయితే రావటం జరుగుతుంది. అలాగే ఏదైతే మనం కంటైనర్ అనేది క్లియర్గా, ఏదైతే వాటర్ క్లియర్గా, అలాగే బాటమ్ వేస్ట్ అనేది మనం తీసుకుంటూ ఎప్పటికప్పుడు తీసుకుంటూ మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఫ్రై గ్రోతింగ్ కావచ్చు, అలాగే హెల్త్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అలా కాకుండా మనం ఒక 2 months కనుక మనం ట్యాంక్ క్లీన్ చేయకుండా అలా ఉంచేసినట్లయితే క్లియర్గానే ఉన్నాయి వాటర్ అని చెప్పేసి ఏదైతే అమోనియా కంటెంట్ అనేది ఎక్కువైపోవటం, అలాగే ఏదైతే ఈ వెళ్ళి కింద బాటమ్ వేస్ట్ని కదిలిస్తూ ఉంటాయి అన్నమాట. అలా కదిలించినప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఫామ్ అయిపోయి వీటికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీరైతే ఎవ్రీ 2 or 3 daysకి మీరు కుదిరినప్పుడు నీట్గా అయితే మీరు మంచిగా బాటమ్ వేస్ట్ అనేది తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవటం మంచిదండి. సో చూశారు కదా ప్రైస్ ఎన్ని వచ్చాయో. సో ఈ ఫ్రైస్ అన్నిటిని కూడా నేను ఒక ట్యాంక్ అనేది, ఫ్రిడ్జ్ కంటైనర్ అనేది రెడీ చేసుకొని ఆల్రెడీ 2 days బ్యాకే పెట్టేసుకున్నానండి. ఏదైతే ప్రైస్ పెడుతుందో వాటి కోసం అని చెప్పి నా దగ్గర ఎప్పుడు కూడా ఒక ట్యాంక్ అనేది రెడీగా ఉంటుందన్నమాట. వాటర్ పట్టేసుకొని పెట్టానన్నమాట. సో ఎప్పుడైనా సరే ఏ ఫిష్ కానీ, ఏ ఫ్రై కానీ మీరు మార్చుకోవాలి ఒక ట్యాంక్ నుంచి వేరే ట్యాంక్కి అన్నప్పుడు మీరు కంపల్సరీ టెంపరేచర్ మ్యాచింగ్ అనేది పెట్టుకోవాల్సిందేనండి. అలాగే నేను ట్యాంక్లో నీళ్లు పట్టానండి, కానీ ఆల్మండ్ లీవ్స్ అలాగే కల్లుప్పు అనేది వేయలేదన్నమాట. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను.
చాలామందికి పెద్ద డౌట్, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా, నిన్న వాటర్ పట్టినప్పుడు యాడ్ చేసుకోవాలా అని చెప్పేసి. అలా ఏమి ఉండదండి. ఏదైతే మీకు వాటర్ పట్టాక అలాగే ఫిషెస్ని యాడ్ చేసుకున్నాక కూడా మీరు ఈ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. ముందు యాడ్ చేసుకుంటే మంచిదన్నమాట. సో పెద్ద కంటైనర్ కాబట్టి నేను నియర్లీ ఒక 150 గ్రామ్స్ వరకు అయితే నేను ఇందులోకి వేయటం జరిగిందండి. నియర్లీ 100 గ్రామ్స్ అయి ఉండొచ్చు వేయటం జరిగింది. ఇలా ఏదైతే మనం కొంచెం కొంచెంగా వాటర్ని అందులోకి విడిచిపెట్టినట్లయితే మనకి ఆ టెంపరేచర్ అనేది ఒక్కసారిగా డౌన్ అండ్ అప్ అవ్వకోకుండా మనకి మంచి రిజల్ట్ అయితే రావటం జరుగుతుందండి. ఫ్రైస్కి కూడా అలాగే ఫిషెస్కి కూడా మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. చిన్నగా హ్యాండిల్ చేయాల్సి వస్తుందండి, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా నీట్గా స్లోగా కేర్తో చేయాల్సి ఉంటుందండి. అవన్నీ కూడా కొంచెం సెట్ అయ్యాక 1 అవర్ పాటు మీరు ఫీడ్ అనేది ఇవ్వకుండా ఉంటే మంచిదన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.